పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. అంటే ఇప్పుడు నీ స్థితి ఏంటి? నిన్ను ఎక్కడ కూర్చుండబెట్టాడు? ఇప్పుడు నీ స్థితి, నీ స్టేటస్ ఏంటి? ఆయనతో కూడా పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఇంకా శరీర కోరికలు, నీ మనస్సు కోరికలను నెరవేర్చుకుంటూ చచ్చిన వాని వలె చచ్చిన వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో బ్రతుకుతావు. ఇంకా నువ్వు ఆయనతో కూర్చోలే. దేవుడు నీకు ఇచ్చిన కృపను నువ్వు పొందుకోలేకపోతున్నావు, నువ్వు రీచ్ కాలేకపోతున్నావు, నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు. ఇంకెంతసేపు, ఇంకెంతకాలం బ్రతుకుతావు? ఇంకెంతకాలము నీ జీవితంలో సంతోషిస్తావు? ఇంకెంతకాలము? దేవుని మాటలు వినాలంటే భయం, దేవుని వాక్యము ద్వారా గద్దింపు, వాక్యాన్ని వినాలంటే భయము నీకు, వణుకు నీకు, అందుకే వినవు. కానీ వినాలి దేవుని మాటలు. వింటేనే తప్పు నీకు అర్థమవుతుంది. నువ్వు చేసే తప్పు, నీ యొక్క నడత, నీ జీవిత ప్రయాణము పొరపాటు నీకు అర్థమవుతుంది. 12వ వచనంలో మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై, హల్లెలూయా, నూతన పరచబడ్డాం. ఏమని? మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. 13వ వచనములో ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై. హల్లెలూయా. క్రీస్తు రక్తము వలన సమీపస్తులమై ఉన్నాం. హల్లెలూయా. నిజంగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఇది. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. మన ఉభయులను ఏకము చేశాను. 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పగలగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఎవరినంట? మన ఉభయులను ఏకము చేసెను. అంటే ఎవరిని అంటే యూదులు, ఇంకెవరు? హెలెనీయులు. మరి వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ గోడను ఏం చేశారంట? ఏం చేశారమ్మా? పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా. 15వ వచనంలో ఒక నూతన పురుషునిగా సృష్టించి, హల్లెలూయా, ఏమన్నాడు? ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఏమన్నాడు ఇక్కడ? ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. హల్లెలూయా. అంటే ఒక నూతన పురుషునిగా సృష్టించి, అంటే ఇప్పుడు వేరుగా ఉన్నటువంటి మనలను ఒకటిగా చేసి ఒక శరీరంగా మార్చి, అంటే ఒక నూతన పురుషునిగా సృష్టించి. 1వ వచనంలో చూస్తే దేవునితో సమాధానపరచెను. 1వ వచనం మనం చూస్తాం. ఎవరితో సమాధానపరిచాడంట? దేవునితో సమాధానపరిచాడు. 18వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఏమన్నాడమ్మా? తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అంటే మనకు ఆ యొక్క ధన్యత దేవుడిచ్చాడు. దేవునితో సమాధానపరిచి తండ్రి సన్నిధికి చేరగలిగి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. తర్వాత 19వ వచనంలో పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా దేవుడు మనకు ధన్యతనిచ్చాడు. ఏం చేశాడు? పరిశుద్ధులతో ఏక మనస్సు. 20వ వచనంలో మీరు కట్టబడి ఉన్నారు, తిరిగి మీరు కట్టబడ్డారు. 21వ వచనం మనం చూద్దాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఎందుకంటే 22లో మనం చూస్తే దేవునికి నివాస స్థలమై ఉన్నాం మనం. అంటే ఇదంతా ఏం జరిగింది మన జీవితంలో అంటే, మునుపు మనం ఎట్లా ఉన్నామో పనికిరాని వారం, చచ్చిన వారము. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నామో?
దేవునికి పనికొచ్చే వ్యక్తిగా, ఇదిగో దేవునితో సమాధానపరచబడిన వారముగా, ఒక్క శరీరముగా, ఇదిగో దేవుడు పరిశుద్ధతో మనల్ని ప్రత్యేకపరచాడు. హల్లెలూయా. ఆయనలో చక్కగా అమర్చబడి ఉన్నాము, దేవునికి నివాస స్థలమై ఉన్నాము. అంటే ఇంత గొప్ప ధన్యత ఎవరిస్తారు నీకు? ఎవరిస్తారమ్మా? ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీకు ఎన్నిక లేదు, ఎందుకు పనికి రాని వ్యక్తిగా ఉన్నావు. కానీ దేవుడు ఎన్నుకున్నాడు, రక్షణ ఇచ్చాడు, భాగ్యం ఇచ్చాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ధరింపచేసి నిన్ను యాక్సెప్ట్ చేశాడు తన కుమారునిగా. నువ్వు కోల్పోయినటువంటి ఆ యొక్క దీవెన తిరిగి నీకు ఇచ్చాడు దేవుడు. అందుకే ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. అందుకే దేవుడు నీవు మందిరానికి వచ్చినప్పుడు ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ నువ్వు వాళ్ళని విమర్శించడానికి సమయం సరిపోదు, వాళ్ళని చూడాలా వీళ్ళని చూడాలా దానికే సమయం సరిపోదు కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడానికి మనకి సమయం సరిపోదు. ఇంకా మనం దేవుని గురించి ఏం ఆలోచిస్తాం? మనం మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మీ యందు ఆయన కరుణ కటాక్షములు కలిగి ఉన్నాడు. అందుకే నిన్ను నీతిమంతునిగా ఆయన మార్చుకున్నాడు, నిన్ను ఆయన రక్తముతో కడిగాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు. ఆ సత్యమును గ్రహించినట్లయితే దేవుడు నీకు విడుదలని ఇవ్వబోతా ఉన్నాడు. ఆ యొక్క సత్యాన్ని నువ్వు అంగీకరించినట్లయితే దేవుడు నీకు నూతనమైన హృదయమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ తలంపులను దేవుడు మార్చబోతున్నాడు, నీ ఆలోచనలు మార్చబోతా ఉన్నాడు, నీ జీవితాన్ని దేవుడు నూతన పరచబోతాడు. దేవుని బిడ్డగా నిన్ను ఆయన నిలబెట్టబోతున్నాడు, దేవుని బిడ్డగా ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. హల్లెలూయా.